రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా తయారీ లాంగ్ రేంజ్ మిసైళ్లను ఉపయోగించేందుకు ఉక్రెయిన్ కు బైడెన్ పర్మిషన్ ఇవ్వడంతో వాటి వాడకాన్ని ఉక్రెయిన్ ప్రారంభించింది. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యాపైకి 6 క్షిపణుల్ని ప్రయోగించింది. వీటిలో 5ంటిని రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోగా మరొక దాన్ని రష్యన్ ఆర్మీ పేల్చేసింది. అయితే వీటి శకలాలు పడ్డంతో కరాచేవ్ ప్రాంతంలో పడ్డంతో మంటలు చెలరేగాయి. ఇక అమెరికా సహాయంతో ఉక్రెయిన్ దూకుడు మీద ఉండడంతో ఉక్రెయిన్ కు చెక్ పెట్టేందుకు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాలో తగ్గిపోతున్న ఆయుధాల నిల్వలను పెంచేందుకు భారీ స్థాయిలో ఆయుధాలను పంపించింది. రష్యాపై అమెరికా తయారు చేసిన లాంగ్ రేంజ్ క్షిపణుల్ని ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంతకాలంగా తమకు పర్మిషన్ ఇవ్వాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బైడెన్ను పదే పదే కోరుతున్నారు. ఇటీవల బైడెన్ వాటిని ఉపయోగించుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో వాటి వాడకాన్ని ఉక్రెయిన్ వెంటనే మొదలు పెట్టేసింది. లాంగ్ రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిసైల్ను నవంబర్ 19 రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ ప్రయోగించింది. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న రష్యాలోని కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. అమెరికా కంపెనీ లాక్హీడ్ మార్టిన్ తయారు చేసిన ATACMS లాంగ్ రేంజ్ క్షిపణులు సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సులభంగా ఛేదించగలవు. చాలా ఎత్తు నుంచి వెళ్లి లక్ష్యాలను చేరుకుంటాయి. ఈ క్షిపణులతో రష్యాలోని ఎంత దూర ప్రాంతంపైన అయినా ఉక్రెయిన్ దాడులు చేసే వీలుంది. రష్యాపై అమెరికా తయారు చేసిన లాంగ్ రేంజ్ మిసైల్స్ ను వాడేందుకు ఉక్రెయిన్ ఎప్పటినుంచో అమెరికాను అనుమతి అడుగుతోంది. అయితే బైడెన్ తన అధ్యక్ష పదవీకాలం ముగియనుండడంతో తాజాగా అందుకు అనుమతిచ్చారు. అయితే ఉక్రెయిన్ క్షిపణి దాడిపై రష్యా ఎలా ప్రతిస్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తమ దేశంపైకి ఉక్రెయిన్ 6 అమెరికా తయారీ లాంగ్ రేంజ్ క్షిపణులు ప్రయోగించిందని రష్యా మిలిటరీ వెల్లడించింది. 6 మిసైళ్లలో 5ంటిని రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోగా ఒక మిసైల్ను ధ్వంసం చేసింది. ధ్వంసమైన మిసైల్కు సంబంధించిన శకలాలు పడడంతో కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరంలో మంటలు లేచాయి. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యా మిలిటరీ తెలిపింది. మరోవైపు అమెరికా తయారీ క్షిపణులను రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించడంతో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ రష్యాపై దాడులు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో రష్యాకు సైనిక సహాయం అందిస్తున్న ఉత్తర కొరియా మరిన్ని ఆయుధాలను పంపించింది. ఇటీవల అదనపు ఫిరంగి వ్యవస్థను కిమ్ ప్రభుత్వం అందజేస్తుందని దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ వెల్లడించింది. రష్యాలో మోహరించిన కిమ్ సేనలో వేలాది మంది యుద్ధంలో పోరాడుతున్నట్లు తెలిపింది. తాజాగా 170 గన్లు, 240 రాకెట్లను తరలించినట్లు వెల్లడించింది. ఈ ఆయుధాలను వాడే సామర్థ్యం మాస్కో సైనికులకు లేదని, వారికి శిక్షణ ఇచ్చేందుకు ఉత్తర కొరియా నుంచి సిబ్బంది అక్కడికి వెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉక్రెయిన్తో జరుగుతున్న పోరాటంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దాదాపు 10,000 మంది సైన్యాన్ని తరలించింది. ఇప్పటికే వారంతా యుద్ధరంగంలో ఉక్రెయిన్తో పోరాడుతున్నారు. ఇప్పుడు అమెరికా తయారీ మిసైళ్లతో ఉక్రెయిన్ దాడులు చేస్తుండటంతో మరింతగా సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. అందుకోసం మరోసారి భారీ స్థాయిలో ఆయుధాలను పంపింది. యుద్ధం కారణంగా తగ్గుతున్న ఆయుధాల నిల్వలను నింపేందుకు నార్త్ కొరియా నిర్ణయం తీసుకుంది. గతేడాది నుంచి రష్యాకు గన్లు, ఫిరంగులు, క్షిపణులు సహా అనేక ఆయుధాలను తరలిస్తోంది. ఇప్పటి వరకు నార్త్ కొరియా నుంచి ఉక్రెయిన్కు దాదాపు 13,000కు పైగా ఆయుధ కంటైనర్లు పంపించింది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 1000 రోజులు పూర్తి చేసుకుంది. అయినా యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇరువైపులా లక్షల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా యుద్ధాన్ని కొనసాగించేందుకే ఇరు దేశాధినేతలు మొగ్గు చూపుతున్నారు. ఓవైపున నాటో కూటమి ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తుంటే మరోవైపు రష్యాకు నార్త్ కొరియా నుంచి ఆయుధాలు అందుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు ఇప్పట్లో తొలగే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.